సూది సైకో తరహా దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైకో దాడి మాటన పాత కక్షల తరహా దాడులు కూడా జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లో జరిగిన దాడి ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. కుకట్పల్లి నిజాంపేట రోడ్లో శేఖర్ అనే యువకుడిని సూదిగాడు సిరంజితో గుచ్చి పరారయ్యాడు. అంతకుముందు బాలుడితో బలవంతంగా విషయాన్ని తాగించాడు. ఇక బాధితుడిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా హైదరాబాద్లో స్కూల్ విద్యార్థినితో పాటు మరో వ్యక్తిపై సిరంజి దాడి జరిగింది. సూది సైకో తరహా దాడి తర్వాత బాధితుడు శేఖర్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కడుపులోని విషయాన్ని డాక్టర్లు కక్కించారు. అతని ఆరోగ్య పరిస్థితి, సూదిలో ఏమైనా ప్రమాదకారకాలు ఉన్నాయా అనే అంశాలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. వాట్ యు బాబర్? సూదిగాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నిజాంపేట రోడ్లో ఈరోజు సూదిగాడు ఒక వ్యక్తిని సూదితో 7 పోట్లు పొడవటం జరిగింది. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే అతను ముందుగా అతను పాయిజన్ కూడా తాపించారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం కేపీహెచ్బీలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్ దగ్గర ఉన్న మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే అంతకుముందు ఆయన మిత్రుడిని కలవడానికి వచ్చారు. ఆయన మిత్రుడు ఇప్పుడు శేఖర్ మిత్రుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగింది? మీ శేఖర్ మిత్రుడు ఎలా ఉంది పరిస్థితి? ఆయన ఉదయం మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాడు 9 గంటలకు. డ్యూటీ వెళ్ళే టైంలో ఆయనకు అది ఇన్స్టిట్యూట్ జరిగిందనమాట. అది అయితే ఆయన వచ్చాడు మళ్ళీ రిటర్న్. చాలా కష్టంగా మాట్లాడలేకపోయాడు, ఇబ్బందికరంగా ఉంది ఆయనకు. అయితే అక్కడ నుంచి ఆయన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ కాలనీ నుంచి చాలామంది చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదే క్యాష్ వచ్చేసి 5,000 చేంజ్ ఉండే ఆయన దగ్గర. ఒక ఉంగరం ఉంటుండే, సెల్ ఫోన్ పోయింది. అయితే బైక్లు కానీ కొట్టారనమాట. బైక్ దెబ్బతిన్నది ఆల్రెడీ. అయితే ఆయన అబ్బాయి ఎలాగైనా మేలుకొని బైక్ల మీద వచ్చాడు ఇంటికి. అక్కడ స్పృహలోనే ఇక్కడ మాట్లాడలేకపోతున్నాడు, కష్టంగా ఉంది. ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. నాకు ఇలా జరిగి సూయితో ఇంజక్షన్ వేశారు, నాకున్న అన్నీ తీసేసుకున్నారు అంతవరకు చెప్పారు. కానీ మళ్ళీ ఏం చెప్పలేకపోతున్నాడు. ఉన్నదంతే అంతవరకు చెప్పారు, మళ్ళీ ఏం చేయలేరు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు? ఇప్పుడు వైద్యం చేశారు కదా, అతని శరీరంలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి విషయాన్ని కూడా కక్కించారని చెప్పేసి తెలుస్తుంది. దాన్ని ఏమంటున్నారు? క్లీన్ చేశారు వాళ్ళు. రిపోర్ట్ పంపిస్తున్నాం మేము. రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చెప్తాము ఏదైనా విషయం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే పోలీసులకు ఫిర్యాదు చేశారా మీరు? పోలీసులు ఏమైనా వచ్చారు? సిఐ వచ్చాడు, ఎస్ఐ వచ్చాడు. అందరూ వాళ్ళు సహకరించారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చాలా మటుకు సహకరిస్తున్నారు. అంటే ఎవరికి వచ్చారని ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇది దొంగల పని అనుకుంటున్నారా, లేకపోతే సూదిగాడు ఏమన్నా ఇట్లానే ఆయన చేసిన కార్యక్రమం అంటున్నారు? ఏమనుకుంటున్నారు? అలా ఏం డౌట్ ఏం లేదు. ఎలా జరిగిందో తెలియదు, కానీ ఇన్స్టెంట్గా జరిగింది అది అంతే. అయితే శేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అతను ప్రస్తుతం మమతా హాస్పిటల్లో, ఇక్కడ కేపీహెచ్బీలోని మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అతను ఇంకా ఆరోగ్యం విషమంగా ఉందని చెప్తున్నారు. ఉదయం అతని కడుపులోంచి విషయాన్ని కూడా కక్కించామని చెప్పి, అతని ఎడమ చేతికి 7 సూది పోట్లు ఉండటం వల్ల అవి ఎలాంటి రకమైన సూది వాడారు, అతని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు సంబంధించిన ఇంజక్షన్లు ఏమైనా పొడిచారా, లేకపోతే వేరే ఇంజక్షన్లా కూడా ఇప్పటికే ఏం చెప్పలేమని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ సూదిగాడు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాలు అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి బాబర్, ఎన్టీవీ.